మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలోని అతిపెద్ద కాలనీగా రికార్డుకి ఎక్కినటువంటి టిట్కో కాలనీలో రోజుకొక సదుపాయం మాత్రం ఆ ప్రాంత ప్రజానీకానికి అంది వస్తుందని చెప్పవచ్చు. తాజాగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో దీవీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ ఆ ప్రాంత ప్రజానీకానికి తాగునీరు, మరి ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ అందించాలనేటువంటి సంకల్పంతో టిట్కో కాలనీలో 2 చోట్ల మినరల్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గంటకు 1000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి 2 ప్లాంట్లను ఏర్పాటు చేయడంతోనే భవిష్యత్తులో 365 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు ఆ ప్రాంత ప్రజానీకానికి మాత్రం స్వచ్ఛమైనటువంటి నీరు తాగే అదృష్టం కలుగునున్నది. వాస్తవానికి ఈ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలోని దాదాపు 1720 కుటుంబాలు ఈ టిట్కో కాలనీలో ఉంటున్నాయి. ఇది ప్రారంభించి ఇప్పటికే 2 సంవత్సరాలు దాటినప్పటికీ మౌలిక సదుపాయాలకు సంబంధించి కొన్ని చోట్ల ఇంకా సమకూరాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా తాగునీరు అనేటువంటిది ఎంతో కీలకమైనటువంటి నేపథ్యంలోనే ఈ మినరల్ ప్లాంట్ పుణ్యమంటూ ఈ ప్రాంత ప్రజానికి మాత్రం స్వచ్ఛమైనటువంటి నీరు తాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్లు నిర్వహణ చేయనున్నారు. మరి ముఖ్యంగా టిట్కో కాలనీ వాసులకు మాత్రం అతి తక్కువ ధరతోనే ఈ తాగునీరు అందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీవీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ఇప్పటికే మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండపైన, అదేవిధంగా దిగువ సన్నిధిలో కూడా ఇప్పటికే 5 చోట్ల ఈ మినరల్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఏదేమైనా ఆలస్యంగా అయినప్పటికీ టిట్కో కాలనీ వాసులు మాత్రం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్వచ్ఛమైనటువంటి నీరు తాగే అవకాశం వస్తుందనేటువంటి అంశంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు.